మేడారం హుండీ ఆదాయంలో కానుకల కౌంటింగ్ అంటే బంగారం, వెండి ఆభరణాల ప్యూరిటీ చెకింగ్ అనేది 32 ఏళ్ల తర్వాత కొనసాగుతుంది. 1994 నుండి 2026 మహాజాతర వరకు ఇప్పటివరకు వచ్చినటువంటి ఈ కానుకలు ఒక్కొక్క జాతరకు ఒక్కొక్క రకమైనటువంటి జాతరలు వివిధ కానుకలు వచ్చాయి. ఆ కానుకలన్నీ కూడా ఇప్పటికే ట్రెజరీలో భద్రపరిచినటువంటి కానుకలన్నీ మొత్తం 609 కేజీల వెండి, 11 కిలోల 220 గ్రాముల పైచిలుకు బంగారు ఆభరణాలకు సంబంధించి ఇంతకాలం ఈ ఆభరణాలు ఈ కానుకలన్నీ ట్రెజరీలో భద్రపరిచారు. ప్రస్తుతం ధార్మిక భవన్లో కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ కానుకలన్నీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి కానుకలన్నీ ఇంతకాలం గత 30 ఏళ్ల నుండి ట్రెజరీలో భద్రపరిచినటువంటి కానుకలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వీటి ప్యూరిటీ చెకింగ్ అంటే భక్తులు చాలామంది కానుకలు సమర్పిస్తుంటారు. వాటిలో ప్యూరిటీ నాణ్యత ఎంత అనేది తేల్చే పనిలో పడ్డారు. ఈ భక్తులు సమర్పించినటువంటి కానుకలలో రకరకాల ఈ విధంగా కుంకుమ భరణి, అదేవిధంగా ఇటువంటి దీపాలకు సంబంధించినవి కావచ్చు, లేదంటే కుంకుమ భరణి. సమ్మక్క సారక్క దేవతలు అంటేనే కుంకుమ భరణి ప్రత్యేకత కాబట్టి చాలామంది అమ్మవారికి మొక్కులు కోరిన కోరికలు నెరవేరిన ప్రతి ఒక్కరు ఇలాంటి కానుకలు కూడా సమర్పించినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇట్లాంటి గంటలు కూడా, వెండి గంటలు, ఇట్లాంటి డిఫరెంట్ కానుకలు చాలామంది సమర్పించారు. కడాలు, చాలామంది పిల్లలు పుట్టిన వాళ్ళు ఇట్లాంటి కడాలు సమర్పించడం, ఇట్లాంటి చాలా డిఫరెంట్ వెరైటీస్. వాళ్ళకు కొంతమంది కాళ్ళు చేతులు బాగాలేకపోయినట్లయితే ఆ చెయ్యి కూడా ఈ విధంగా చెయ్యి కూడా సమర్పించినటువంటి కానుకలు ఎన్నో మనం ఇందులో చూస్తున్నాం. గత 32 ఏళ్ల నుండి అంటే 1994 నుండి ఇప్పటివరకు వచ్చిన కానుకలన్నీ ప్రతి ఏటా కౌంటింగ్ అయిపోగానే ఆ కరెన్సీ అంతా బ్యాంకులో జమ చేస్తారు. సేమ్ టైంలో ఈ కానుకలు బంగారు, వెండి ఆభరణాలన్నీ కూడా ట్రెజరీలో భద్రపరచడం జరుగుతుంది. అవన్నీ కూడా ప్రస్తుతం కౌంటింగ్, వాటి ప్యూరిటీ అంటే వాటిలో నాణ్యత ఎంత, వెండి బంగారు ఆభరణ నాణ్యత ఎంత అని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు దేవాదాయ శాఖ అధికారులు. ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు మనతో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది? వీటి ప్యూరిటీ ఎట్లా దీన్ని తేల్చుతారు? ఇది నిన్నటి నుండి అండి. నిన్న ఈరోజు 2 రోజులు మేము చేసాము. ఇది గోల్డ్ స్మిత్ వాళ్ళు దీని ప్యూరిటీ అది చెప్తారు. గోల్డ్ స్మిత్స్ వాళ్ళు మేమేం చేస్తామంటే తీసుకొచ్చింది సీలు అదంతా వెరిఫై చేసి రికార్డు వెయిట్ ప్రకారం వెయిట్ అవి అన్నీ ఉన్నాయా లేవా చెక్ చేస్తాం. ఫస్ట్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత అది ఓపెన్ చేసి గోల్డ్ స్మిత్ వాళ్ళతోటి చెక్ చేయించుతాం. అది సిల్వర్ అవునా కాదా, నాన్ సిల్వరా, గోల్డ్ అవునా కాదా, నాన్ గోల్డా, అవన్నీ చెక్ చేయించేసి సిల్వర్కి సిల్వరు, నాన్ సిల్వర్కి అది సిల్వర్ కాంది ఒక పక్కన, అలాగనే గోల్డ్ కాని ఐటమ్స్ అని ఒక పక్కకి పెట్టేసి వెయిట్కి అవి వెయిట్ చేసి రికార్డు చేయడం జరుగుతుందండి. సో మళ్ళీ ఇదంతా ప్యూరిటీ చెక్ చేసిన తర్వాత ఎక్కడికి పంపిస్తారు మేడం? మళ్ళీ ఇది మేమంతా రికార్డ్ చేసేసి కమిషనర్ గారికి పంపిస్తామండి. కమిషనర్ గారు గవర్నమెంట్కి పంపిస్తారు. తర్వాత జీవో వస్తుంది. జీవో వచ్చిన తర్వాత ఈఓ గారు ఆ టెంపుల్ వాళ్ళు కలిసి వాళ్ళ దాన్ని మెల్టింగ్ చేయించుదామా లేకుంటే అవి మెల్ట్ చేయించేసి ఫర్దర్గా ఏ విధంగా అన్న ఉపయోగించుదామా అని చెప్పనేది వాళ్ళు ఏ విధంగా డిసైడ్ అయితే ఆ విధంగా కాంపిటెంట్ అథారిటీ అంటే మా కమిషనర్ గారి పర్మిషన్ తీసుకొని చేయవలసి ఉంటుందండి. సో మేడం, ఇప్పుడు కానుకల్లో చూస్తే డిఫరెంట్ కానుకలు కనిపిస్తున్నాయి. కొన్ని కాళ్ళ ఆకారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఈ ఆకారం ఏంటి మేడం? ఇప్పుడు అమ్మవారి ప్రతిరూపమా ఇదంతా ఏంటి? ఇట్లాంటి ఇది అమ్మవారి ప్రతిరూపం అండి. ఇది ఇలా వాళ్ళు అంటే భక్తులు ఎలా మొక్కుంటారో అలా వేసేస్తారండి. అమ్మవారి ప్రతిరూపం వేయాలనుకుంటే అమ్మవారి ప్రతిరూపం. చాలామంది రకరకాల వ్యాధులతోటి బాధపడుతుంటారు. కాలు ప్రాబ్లం ఉన్నవాళ్ళు కాళ్ళు, అలాగనే లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లివరు బొమ్మలు, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరాక ఇల్లు, అలాగా కుంకుమ భరణ. అమ్మవారు ఇక్కడ సమ్మక్క సారాలమ్మ అంటే మెయిన్గా కుంకుమ భరణ, కుంకుమ అనేది ఇంపార్టెంటు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా కుంకుమ భరణలు వస్తాయండి ఇక్కడ మనకి సమ్మక్క సారాలమ్మ జాతరలో. అలాగనే అమ్మవారికి ముక్కుపోగులని, చైన్లని, కడియాలని అన్నీ కూడా రకరకాలుగా అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ఖడ్గం వేస్తారు, తొట్టెలు వేస్తారు. పిల్లలు పుట్టిన వాళ్ళు ముక్కుంటారు తొట్టెలు వేస్తామని, వాళ్ళకి పిల్లలు పుట్టాక తొట్టెలు వేస్తారు. అలాగనే వాళ్ళ హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, కోలుకున్నాక మేము మంగళసూత్రాలు ఇస్తామని మొక్కుంటారు, వాళ్ళు మంగళసూత్రాలు ఇస్తుంటారు. అలాగా అన్ని రకరకాల మొక్కుబళ్ళు వస్తుంటాయండి. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ కౌంటింగ్ చేస్తున్నారు మేడం? ఇది ఇప్పుడు 1994 నుంచి ఇప్పుడు మేము నిన్న ఇవాళ అయితే 1994 నుంచి కౌంట్ చేసామండి. ఒక 8 జాతరల ఉండి చెక్ చేసాము నిన్న ఇవాళ కలిపి. 92, 94, 96, 2000, 2004, 2006,
2008, 10, 12. మొత్తం లాస్ట్ వరకు 26 వరకు 2026 జాతర వరకు మొత్తం అన్ని కౌంట్ చేస్తారు ఇప్పుడు. చేస్తాము. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు బాసర ఈవో కూడా ఉంది కాబట్టి రేపు కొంచెం పని ఉన్నది టెంపుల్లో. వెళ్ళేసి మళ్ళీ వాళ్ళకి నాకు వీలైన టైము ఇంకో 3 days ఫిక్స్ చేసుకొని మళ్ళీ 3 days వరుసన వచ్చి చేస్తాను. ఇప్పటివరకు ఎంత లభ్యమైంది మేడం ప్యూరిటీ చెకింగ్లో? ఇప్పటివరకు ఎట్లా నిన్న అయితే 139 కిలోల 500 గ్రాముల సిల్వర్ వచ్చిందండి. అందులో సిల్వర్లో మనకి వాళ్ళు సిల్వర్ అది అంతా హుండీలో అప్పుడు చాలా జాతర హుండీ అంటే చాలా హెవీగా ఉంటుంది, కరెన్సీ ఇవి అన్నీ కలుపుంటాయి. అప్పుడు బై మిస్టేక్న సిల్వర్లో చిన్న చిన్న గోల్డ్ పీసెస్ కూడా వస్తాయి. అలాంటి గోల్డ్ కూడా మేము తీసాము. అలాగా సిల్వర్లో నిన్న ఈరోజు కలిపి 250 గ్రాముల గోల్డ్ వచ్చిందండి. ఇది సిల్వర్ ఏమో 139 గ్రాములు, నిన్న 139 కిలోల 500 గ్రాములు సిల్వర్ వచ్చింది. నాన్ సిల్వర్ 17 kgs నిన్న వచ్చింది. ఇవాళది ఇంకా వెయిట్ చేయాలి సిల్వర్. ఇందులో కొన్ని ఫేక్ అంటే మామూలు నకిలీ కూడా ఉంటాయా? ఇట్లా వచ్చిన అట్లా గుర్తించారు? అవునండి, నకిలీ ఉంటాయండి. అది జర్మన్ సిల్వర్ అనేసి, మళ్ళీ ఇది అల్యూమినియంవి, ఇంకా అలానే కరెంటు తీగలు అని అంటారు కదా, అవి కరిగించి వాటితో చేసినవి ఐటమ్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ ఇప్పుడు మేము తీసేస్తామండి. కొన్ని ఏమో జస్ట్ లైట్గా సిల్వర్ కోట్ చేస్తారనమాట అల్యూమినియంకి. అది చూడటానికి సిల్వర్ లాగా అనిపిస్తుంది కానీ సిల్వర్ ఐటమ్స్ కాదు. అలాంటివన్నీ తీసేస్తాము. సో ఇది ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా భక్తులు సమర్పించినవే. ఇలాంటి ఇప్పుడు ఇది వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలిగినట్లయితే ఇట్లాంటి ఉయ్యాలలు సమర్పించడం, లేదంటే కడాలు సమర్పించడం, కాళ్ళు చేతులు, ఇది కన్ను అంటే కన్ను ఆకారం అమ్మవారికి కన్ను కూడా సమర్పించడం, లేదంటే అమ్మవారి ప్రతిరూపం, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళు మొక్కులు అంటే కోరిన కోరికలు నెరవేరిన వెంటనే అమ్మవారికి ఈ విధంగా కానుకలు సమర్పించడం అనేది ఆనవాయితీ. గత 32 ఏళ్లకు సంబంధించినటువంటి కానుకలన్నీ కూడా బంగారు వెండి ఆభరణాలన్నీ ఇంతకాలం ఇవన్నీ బ్యాంక్ ట్రెజరీలో భద్రపరిచినటువంటి ఈ కానుకలన్నీ ఇప్పుడు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. వాటిలో ప్యూరిటీ అంటే వాటిలో నాణ్యతా శాతం ఎంత అంటే చాలామంది బంగారు ఆభరణాలు సమర్పిస్తారు, సేమ్ టైంలో వెండి ఆభరణాలు కానుకలు సమర్పిస్తారు. కానీ అందులో నకిలీ కూడా చాలా ఉంటాయి. బయట ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొచ్చి వాళ్ళు సమర్పించినటువంటి ఉంటాయి. కానీ అవన్నీ బ్యాంకులో జమపరచలేరు కాబట్టి వాటన్నిటిని కూడా ప్రస్తుతం వాటిలో ప్యూరిటీ చెక్ చేసిన తర్వాత నాణ్యమైన బంగారం, అదేవిధంగా నకిలీ ఆభరణాలు, నాణ్యమైన ఆభరణాలు మొత్తం వేరు చేసి ఆ నాణ్యమైన ఆభరణాలను మళ్ళీ తిరిగి బ్యాంకులో యథావిధిగా డిపాజిట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.